అండి చదువుకున్న మాటను నన్ను మమ్మల్ని ఈ సమయాన్ని వాతావరణం మీ చేతికి అప్పగించుకుంటున్నాం. శబ్దంతరంగా ఈ మాటలు వింటున్న వారికి, చేరొచ్చిన వారికి, కుటుంబ సభ్యులకి క్షేమకరంగా మేలుకరంగా దీవెనకరంగా చేయమని నిష్ప్రయోజకుని దాసుని మరుగుపరిచి మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు మహిమగల నామంలో స్తుతించి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి, ఆమేన్. చదువుకున్న భాగంలో ఒక మాట, శ్రేష్టమైన మాట మనకు కనబడుతుంది. అదేంటంటే, కరెక్ట్గా చెప్పండి, రాత్రి మన శీర్షిక ఏంటి? మాట. ఆ మాట దేవుని మాట అయితే ఆ మాట వింటే మనకేం జరుగుతుంది, లేదంటే మాట వినటం వలన మనకు కలిగే లాభం ఏంటి, దేవుని మాట వినకపోతే మనకు వస్తే నష్టం ఏంటి, నష్టాన్ని గురించి మనం చూడంగానే దేవుని మాట వింటే మనకు జరిగే లాభం ఏంటో ఈ రాత్రి మనం ధ్యానం చేస్తాం. లాభం ధ్యానం చేస్తే ఆటోమేటిక్గా వినకపోతే అది నష్టంగానే మారుతుంది. నష్టాల గురించి మనకు అవసరం లేదు, లాభముల గురించి మాత్రమే ఈ రాత్రి మనం ధ్యానం చేస్తాం. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆ పదంలో జీవం వచ్చేటట్లు ఎవరైనా ఒకరు చదవండి. 2వ భాగంలో ఉంది ఆ వాక్యం. రైట్, థ్యాంక్ యూ అండి. కొంచెం వాల్యూమ్ పెంచాలి. మీకు ఒక విషయాన్ని నేను తెలియపరుస్తాను. పిచ్చి అనేది ఎలాగుంటుందంటే, బాలనంటి బయతముడా సై అంటే మేలోబనై దాదానా అనకూడదు. అదే పిచ్చిలో ఉండాలి. ఏ పిచ్చిలో ఉండాలి? ఎప్పుడు బుర్రకథలు వినలేదా? మాకు ఆ వయసు లేదుగా అంటారేమో. ఎలా ఉండాలి తెలుసా? ఏ పిచ్చిలో అయితే కథానాయకుడు ఉంటాడో అదే పిచ్చిలో పక్కనుండే వారు కూడా పలకాలి. అది మనకు తెలియాలి. అంటే ఇక్కడ ఉన్న మాట ఏంటంటే, చాలామంది అన్నామనుకోండి, దాంట్లో ఎక్స్ప్రెషన్ కూడా ఉంది. చాలామంది అంటే ఎట్లుంటుంది అంటే, ఈ మాట ఆర్తర ధ్వనితో ఉండాలి. ఏ నాదంతో ఉండాలి? ఆర్తర నాదంతో ఉండాలి. గుండెలు బాదుకుంటూ ఉన్నప్పుడు వచ్చే స్వరం అది. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎందుకంత వేదన దేవునికి? ఆ విషయం ఈ రాత్రి మనం ధ్యానం చేస్తాం. దేవుని మాట వింటే జరిగే లాభం మనం చూస్తాం. నష్టం మనకు అవసరంలా. దానికి ఆపోజిట్ మీరు చేసుకుంటే పక్కన రాసుకోవచ్చు నష్టాలంటే ఏంటివి అని. ఇప్పుడు యాకోబును దీవించాడు ఎవరు? ఇస్సాకు. ఏమని? నువ్వు పొలములో దీవించబడదుగాక. యాకోబు అయిపోయినాడు. ఇప్పుడు ఎవరు వచ్చారు? యోసేపు వచ్చాడు. ఇప్పుడు ఏమని దీవించాడు? అయిపోయినాయి కదా ఆశీర్వాదాలు. ఏమన్నాడంటే, నీ పొలము సారము లేకుండగా, ఇంకంతకంటే ఏమైనా ఉందా? ఆల్రెడీ ఉన్నవన్నీ ఎవరికి వెళ్ళిపోయినాయి? యాకోబు. అంటే ఇప్పుడు మనము దేవుని మాట వింటే లాభం ఏంటో తెలుసుకుంటే ఆటోమేటిక్గా వినకపోతే నష్టం ఏంటో మనకు తెలుసు. కాబట్టి ఎందుకు దేవుని మాట వినాలి? ఈ రాత్రి మనం క్వశ్చన్ వేసుకుందాం. అసలు వినవలసిన అవసరం ఏంటి? కొంతమంది అంటారు, అరే ఆ ఫ్లాట్ కొన్నద్దురా, నేను మొత్తుకున్నా, చెప్పి నా నోరు ఏమైపోయింది, చెప్పు అయిపోయింది. ఎందుకు ఆ రైమింగ్ వాడారో నాకు తెలియదు, కానీ నోరు ఎలా చెప్పుగా మారిందో తెలియదు. కానీ అయితే భావం ఏదో ఉండొచ్చు. అంటే చెప్పు అయిపోయింది అంటే చెప్పు ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. థ్యాంక్ యూ తల్లి. అంటే మీ అక్క చెల్లెలు మాకు అప్పుడప్పుడు అవసరం, కోఆపరేషన్ చేయడానికి అనిపిస్తుంది. చెప్పుకు ఒక స్వభావం ఉంది. ఏమవుతుంది? అరిగిపోయే అవకాశం. కాళ్ళతో నడిస్తే కాళ్ళు అరిగిపోవు, ఇంకా గట్టి పడతాయి. కానీ చెప్పు ఏమైపోతుంది? అరిగిపోతుంది. అంటే చెప్పి నా నోరు కూడా అలా అయిపోయింది అనే భావాన్ని చూపిస్తుంది. అంతేగాని చెప్పి నోరు ఎందుకు చెప్పుగా మారిందబ్బా అని తల పగల కొట్టుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి నా మాట వినింటే నీకు ఈరోజు నష్టం వచ్చేది కాదు. విజయవాడలో ఒక అన్న 8 కోట్లు పెట్టి తెలంగాణ విడిపోయిందని ఒక స్థలాన్ని కొన్నాడు. ఎన్ని కోట్లు పెట్టి? 8 కోట్లు పెట్టి ఒక స్థలాన్ని కొన్నాడు. నేను ప్రార్థన చేశాను,
అన్న ఆ స్థలం విషయంలో నాకు సమాధానం లేదు, అసలు మీరు కొనకండి. ఒకవేళ కొంటే మీరు ఆశించిన లాభం కంటే నష్టపోతారేమో అని అనిపిస్తుంది అని చాలాసార్లు చెప్పాం. సిస్టర్ కూడా చెప్పింది, సేవకుడన్న చెప్పాడు, నా మాటిని వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు కూడా చెప్పారు, ఆయన భార్య పిల్లలు కూడా చెప్పారంట. ఆయన కకృతి పడి తెలంగాణ విడిపోయింది కదా, విస్తారమైన రేట్ వస్తుంది, నెల 2 నెలలకే పెరిగిపోతుందని చెప్పి 8 కోట్లు పెట్టి ఆయనకున్న ఎకరాలు 4 అమ్మేసి, 8 ఇండ్లు అమ్మేసి, 4 లారీలు అమ్మేసి, 3 ట్రాక్టర్లు అమ్మేసి ఆ డబ్బంతా తెచ్చి ఏం చేసినాడు, ఆ స్థలాన్ని కొనేసినాడు. కొన్న తర్వాత ఏమైపోయిందంటే ఆ స్థలము రోడ్లోకి ముక్కాలు భాగం వెళ్ళిపోయింది. రాజధాని అయిన వెంటనే స్థలము ఏమైపోయింది, రోడ్డు వెడల్పు చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఆ స్థలానికి ఏం రేటు కట్టించారు తెలుసా? మార్కెట్ రేటు కాదు, ఏం రేటు, గవర్నమెంట్ రేటు కట్టించినారు. గవర్నమెంట్ రేటు కట్టించే వరకే ఆయన ఎంత లాస్ అయినాడంటే చివరికి ఆయన చేతికి 90 లక్షలు మిగిలింది. ఎంత మిగిలింది? ఎన్ని కోట్లు పెట్టాడు ఇప్పుడు చెప్పండి? దేవుని స్తోత్రం. ఆయన శరీరాన్ని విడిచిపెట్టాడు, సూసైడ్ చేసుకుని చనిపోయినాడు. 2 కుమార్తెలు పెళ్ళి ఆగిపోయింది. సరైన కట్నం మాట్లాడుకున్నారు, అది చెల్లించలేకపోయాడు, ఆ పెళ్ళి చేసుకోలేదు. ఆ 2 కుమార్తెలు చనిపోయినాడు, ఆయన కూడా చనిపోయినాడు. కారణం ఏంటో చెప్పండి ఇప్పుడు? ఎందుకు జరిగిందంటారు ఇదంతా? దేవుని మాట, దైవ సేవకుని మాటనే వినలేదు, పెద్దల మాటనే వినలేదు, నాయకుల మాటనే వినలేదు, ఇంకా దేవుని మాట ఏమి వింటారు? తల్లిదండ్రి మాటనే వినలేరు, ఉపాధ్యాయుల మాట వినలేరు, పెద్దల మాట వినలేరు, ఇంకా దేవుని మాట ఏమి వింటారు? కాబట్టి రాత్రి కాలంలో ఈ మాటలు వింటున్న నీవెవరైనా సరే, ప్రేమైన సోదరి సోదరా, రోడ్డు మీద నిలబడ్డావా, చెట్టు కింద కూర్చున్నావా, మంచం మీద అలాగే శరీరం సహకరించక పడుకొని ఉన్నావా, కుర్చీలో కూర్చున్నావా, నువ్వు ఏ పనిలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, ఈ మాటలు నీకు వినపడితే ఖచ్చితంగా ఈ మాటలు నీకు కూడా అవసరమే. నాకు కాదు అనుకో మాకు. ఈ నూతన సంవత్సరంలోకి వచ్చావు, చాలా సంతోషం. ఈ మాటలు వినడానికే నువ్వు ఇంకా బ్రతికున్నావేమో, లేదంటే చనిపోతే మంచిది, కొత్త సంవత్సరంలోకి వచ్చే సుఖమేంటి, ఏ నోవాక్రానో ఏ నుయ్యో గొయ్యో చూసుకోవాలనుకుంటున్నావా? అవసరం లేదు. నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయాలనుకుంటున్నాడు. ఈ మాటలు వినిపించడానికి నీకు ఒక అవకాశం ఇచ్చాడేమో. ఇది మంచి తరుణం. ఈ సమయాన్ని నువ్వు నిర్లక్ష్య పెట్టమాక. నాకు కాదులే, నాకు అవసరం లేదు అనుకోద్దు. ఇవి నీ కోసమే. ఎన్నో సంవత్సరాల నుంచి వ్యాధిగ్రస్తుడిగా ఉన్నావా, వ్యాధిగ్రస్తురాలుగా ఉన్నావా, అప్పులు, సమస్యలు, వ్యవసాయంలో నష్టం వచ్చి, ఉద్యోగం లేక, వ్యాపారం లేక, వివాహం లేక, సంతానం లేక, రకరకాలుగా నువ్వు వేధిస్తూ వేదనలో ఉండి ఎందుకు బ్రతకాలి ఈ జీవితం అనుకుంటున్నావా? అవసరం లేదు. నీకు దేవుడు మేలు చేయటానికే ఈరోజు వరకు బ్రతికించాడు. ఊరు కూడా వెళ్ళిపోవాలనుకున్నావేమో, ఆ ప్రయాణం కూడా అర్ధంతరంగా ఆగిపోయింది. ఎందుకో తెలుసా? ఈ మాటలు వినిపించడానికే. ఇవి నీకోసమే. చూడండి, ఒక్క మాట మనం చదువుదాం. ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనం, త్వరగా చదవండి. ఆదికాండం 22వ అధ్యాయం. సమయం 8 గంటలు అవుతుంది, వీళ్ళంత త్వరగా ముగిస్తాను. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానం మూలమున ఆశీర్వదింపబడును. ఎవరితో అంటున్నారు? దేవుడు ఒక మహానుభావునితో అంటున్నాడు. ఈ రాత్రి దేవుడు, భగవంతుడు, సృష్టికర్త నీతో కూడా అంటున్నాడు. నీవు కనుక దేవుని మాట వింటే నీవు ఆశీర్వదించబడతావు, నీ సంతానము కూడా ఆశీర్వదించబడుతుంది. నీ సంతానం ద్వారా అనేకులు మేలు పొందుతారు. ఆ ఆశీర్వాదం ఏంటో నీకు తెలీదు. నువ్వు కనుక దేవుని మాట వింటే నువ్వు బాగుపడతావు. నువ్వు ఎంఆర్ఓ అవ్వచ్చు, కలెక్టర్ అవ్వచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు, సిఇఓ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు. అంటే నీ వెనక ప్రజలు ఎంతోమంది ఏం పొందుతారు? మేలు పొందుతారు. ఒకవేళ సిఇఓ అయితే ఆ కంపెనీ మొత్తం నీ చేతికి వస్తుంది.
నీ కింద ఎంతోమంది ఉద్యోగస్తులు మేలు పొందుతారు. ఒకవేళ నువ్వు డాక్టర్ అయితే ఎంతోమంది రోగిగా ఉన్న వ్యక్తులు మేలు పొందుతారు. ఒకవేళ నువ్వు ఎంఆర్ఓ అయితే పేద ప్రజలు ఎంతోమందికి లబ్ధి పొందే అవకాశం ఉంది. కాబట్టి నువ్వు ఎవరివైనా కావచ్చు, నువ్వు దేవుని మాట వింటే నీ ఉన్న చోటనే నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. ఒక ఆమె దేవుని మాట వినింది. ఆ పేరు చెప్పాలంటే భయం వేస్తుంది నాకు. ఆ పేరు చెప్పాలంటే నాకేమేస్తుంది? భయం అనిపిస్తుంది. ఎందుకని? ఆ పేరు కలిగిన వాళ్ళు ఇక్కడ 8 మంది నుంచి 10 మంది దాకున్నారు. ఒక ఆమె చెప్పింది ఆ పేరు కలిగిన ఆమెకి, అమ్మా నువ్వు వేరొక పొలంలో ఏరుకోవద్దు, ఆ పొలంలోనే ఏరుకో అని చెప్పింది. ఏంటిది? పరిగి ఏరుకోవాలా. ఎవరు చెప్పారు? నయోమి చెప్పింది. ఎవరికి? ఇక్కడ చాలామంది రూతమ్మలు ఉన్నట్టున్నారు. కాబట్టి రూతమ్మ ఎప్పుడైతే నయోమి మాట వినిందో, ఏ పొలంలో అయితే పరిగి ఏరుకునిందో ఆ పొలగానికి ఆమె ఏమైంది? ఒకరోజు యజమానురాలయ్యింది. చూసారండి ఎందువలన అయింది? అప్పుడు అనిపించినది బుద్ధి లేదన్నా, రోజు అదే పొలంలోకి పోయి ఏరుకుంటే ఏం దొరుకుతుంది నాకు? ఆ యజమానుడు ఊరుకుంటారా? ఆ పని చేసేవాళ్ళు బుద్ధి లేదన్నా, రోజు ఈ పొలానికి రావాలా, ఆ పొలానికి పోయి సావచ్చుగా అని కోత కోసేవారైనా అని ఉండొచ్చు. అని అంటారా అన్నారా? ఇక కాసేపు ఆ మాట అంటే వాళ్ళు ఇంకా ఉబ్బి తబ్బిపోయి ఈ పొలం యజమాని నేనే అనుకొని ఫీల్ అయ్యి ఆ మాట అంటారనమాట. ఎంతమంది అన్నారో, ఎంతమంది ఎగతాళి చేశారో, అయినా సరే రూతమ్మ ఏం చేయలేదు. అత్త చెప్పిన మాట ఆమె వినింది. ఒకవేళ వినకుండా ఉండింటే ఏమైంది? అది ఈ రోజుకి ఇంకా పరిగెరుకుంటూనే ఉండేదేమో, మనకు తెలియదు. కానీ యజమానురాలైంది. కాబట్టి ఒక్కోసారి మనం మాట వింటే చాలామంది మనుషులకు అదే అలవాటు. నాకేంటి బెనిఫిట్, నేను నీ మాట వింటే నాకు లాభం ఏంటి అనేవాళ్ళు ఉన్నారు. ఒక పిల్లవాడికి మనం పని చెప్పాలనుకో, ఇక్కడ పిల్లలు మంచులే, రాయలసీమ పిల్లలు అయితే, ఆంధ్ర పిల్లలు అట్లా కాదు. అరే బాబు ఇట్రారా, కొట్టుకెళ్ళరా అంటే, అయితే నాకేంటంట అంటాడు వాడు. అయితే నేను అలా చెప్పను, ఒక పిల్లలు పని చెప్పను. నా దగ్గర కొన్ని లాజిక్స్ ఉంటాయి. నా లాజిక్స్ అన్నీ మీ ముందు చెప్పేస్తున్నా. ఒక పిల్లని పిలిచినుకో, వాడు ఎవడు చెప్పినా పని మాట వినడు, అట్టోని పని టచ్ చేస్తా, ఇట్రారా బాబు అంట. ఏంటి అంటే, అసలు రారా నీకు చాలా మేలు జరుగుతుంది. నాకు మేలు జరుగుతుందా? ఏంటబ్బా? అయితే ఒక్కడికి వస్తానుండి అంటాడు. వచ్చిన తర్వాత ఒక 100 జోబులు పెట్టి 2 5 స్టార్ చాక్లెట్లు కొనేసుకో అన్నాడుకో. 2 5 స్టార్ చాక్లెట్ కొనుక్కోమన్నాడు, 100 ఇచ్చాడు. అసలు ఏంటబ్బా ఈయన నాకేమవుతాడు? నాకు బంధువా? ఆలోచిస్తాడు కాసేపు. సరే ఏంట్రా ఇంకా ఆలోచిస్తాడు, నించనో వెళ్ళి కొనుక్కో కొట్టుకెళ్ళంటే, అట్లాగే వెళ్ళొచ్చా? పరిగెత్తుతుంటే, అరే అరే ఒక్క నిమిషం ఆగరట. మళ్ళీ ఏమైంది అంకుల్ అంటాడు ఆడు. ఒక్క నిమిషం ఆగు, వచ్చేటప్పుడు 1 కేజీ టమాటాలు, 2 కేజీలు ఉల్లిగడ్డలు తీసుకొని రా అంటే, అవునా సరే అంటాడు. అప్పుడు కూడా డబ్బులు ఇచ్చింది ఉల్లిపాయలు తీసుకురావడానికి, టమాటాలు తేవడానికి కాదు. నువ్వు కొనుక్కో, డబ్బులు ఏమైనా మిగిలితే 2 కేజీలు ఉల్లిగడ్డలు, 1 కేజీ టమాటాలు తీసుకున్నట్టే. సరే అంకుల్ డబ్బులు మిగిలితేనే కదా, ఓకే. వాడు పారిపోతాడు. వాడికి అంత అవగాహన ఉండదు. వాడి మైండ్ అంతా 2 5 స్టార్ చాక్లెట్, 2 5 స్టార్ చాక్లెట్ల మీద ఉంటుంది. ఇచ్చింది 100 కదా, 2 5 స్టార్ కొంటే 10 రూపాయలు అయిపోతాయి, ఇంకా 90 రూపాయలు మిగిలితే ఆలోచించినాడు. పరిగెత్తుకుంటాడు. చాక్లెట్లు కొన్న తర్వాత వీడు ఆగు డబ్బులు ఇస్తాయంటే, డబ్బులా? ఓ డబ్బులు ఇస్తే ఏమని చెప్పాడు అంకులు? 1 కేజీ టమాటాలు ఇచ్చి 2 కేజీలు ఉల్లిపాయలు ఇవ్వండి అంటే, టమాటాలు 30 రూపాయలు కేజీ, ఉల్లిపాయలు 30 రూపాయలు. ఎన్ని కేజీలు అయినాయి? 3 కేజీలు అయినాయి. ఆ ఉల్లిగడ్డలు మొత్తం 90 రూపాయలు సరిపోయినాయి లేదా? ఇంకా డబ్బులు మిగిలవు. కాబట్టి వాడు ప్రశాంతంగా, అంకుల్ కొనుక్కున్నవారు చాక్లెట్? కొన్నాను అంకుల్. డబ్బులు ఏమైనా మిగిలాయా? మిగిలాయి అంకుల్, ఇదో టమాటాలు ఉల్లిగడ్డ తెచ్చాను అంటాడు. ఎట్లుంది? లాజిక్ ఉందా లేదా? మీరైతే ఎలా చెప్తారో నాకు తెలియదు. ఒరే నీకు దండం పెడతారా, సచ్చి నీకు కడుపులో పడతారా అంటే ఆడినాడు. వస్తున్నాగో, ఎన్నిసార్లు పిలుస్తావు, ఆడుకోవాలంటాడు వాడు. పరిగెత్తుతాడు, ఇక దొరకడు. కాబట్టి మనుషుల సైకాలజీ ఏంటంటే, నువ్వు నాకు ఏదైనా చెప్తే నాకేంటి లాభం ఆలోచిస్తున్నాడు. కాబట్టి వాడికి లాభాన్ని మనం ముందు చూపించాలి. అందుకని ఇక్కడ దేవుడు కూడా ఏమంటున్నాడంటే, మీరు ఊరకనే నా మాట వినొద్దు. ఏమని చెప్తున్నాడు? ఊరకనే నా మాట వినొద్దు. ఊరకనే ఒక వ్యక్తి దేవుని దగ్గరికి వెళ్తాడా?
ఊరు ఎక్కడో ఉంటుంది, మనిషి ఎక్కడో ఉంటాడు, ఊరికని వెళ్తాడండి? ఏదో అనుకుంటాడు మనసులో, అది జరిగిందనుకో చచ్చినట్టుగా ఆ ఊరు వెళ్తాడు వెళ్ళడా? ఎందుకు అక్కడికి వెళ్ళారు అంటే, మేము పలాని కార్యక్రమం అనుకున్నాం, అది జరిగింది, అందుకే ఆ మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళాం అంటారా లేదా? ఊరకని వెళ్ళారండి. కాబట్టి మనుషుల సైకాలజీ ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. నీకే ఇంత ఆలోచన ఉంటే దేవునికి ఎంత ఆలోచన ఉంటుంది నీ విషయంలో. కాబట్టి అందుకే దేవుడు అంటున్నాడు, నీవు నా మాట విన్నావు కనుక నేను నిన్ను, నీ పిల్లల్ని, నీ పిల్లల ద్వారా అనేకులను నేనేం చేస్తానన్నాడు, ఆశీర్వదిస్తా. ఇప్పుడు నేను కనుక దేవుని మాట వినకపోతే ఇప్పుడు చెప్పండి, నేను నాశనం అవుతా, నా పిల్లలు నాశనం అవుతారు, నా పిల్లల తర్వాత అనేకులు ఏమవుతారు? నాశనం అవుతారు. మీ పేరు చెప్తే కొడతారు, కట్టేసి పోవడానికి కూడా తారలేదుగా, పారిపోవడానికి. ఇటేమి ఇవ్వడం పెట్టారు, ఇదంతా అడ్డంగా ఉన్నారు, దూకడం నాకు చేత కాదు, అందుకని నా పేరు చెప్పుకున్నా. దేవుని మాట వింటే మనకు కలిగే లాభాలు ఎన్ని ఉన్నాయో ఉదాహరణ చూద్దాం. ఇక్కడ చూడండి, ఆదికాండం 22వ అధ్యాయము 18వ వచనంలో, అది ప్రజెంటా, పాస్ట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా? ఒకసారి చదవండి. 22వ అధ్యాయం 18వ వచనం. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. ఇప్పుడు చెప్పండి, ఫ్యూచర్ టెన్సా, ప్రజెంటా, పాస్ట్ టెన్సా? మీరు కనుక వింటే ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకో, అయితే నేను వింటే కూడా నేను, నా కుటుంబం, నా సంతానం, నా వంశం ఆశీర్వదించబడుతుందా? ఎస్, ఆశీర్వదించబడుతుంది. నువ్వు వినలేదనుకో నీ వంశం అంతా నష్టపోతుంది. నువ్వు విన్నావనుకో నీ వంశం అంతా ఏమవుతుంది? ఆశీర్వదించబడుతుంది. నువ్వు వినడం అలవాటు చేసుకుంటే నీ వంశం అంతా ఆశీర్వాదమే. నువ్వు వినడం మానుకుంటే నీ వంశం అంతటికి నష్టమే. అది నీ చేతిలోనే పెట్టాడు. ఇంతకీ అందుకని ఏమంటున్నాడు, అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడలా ఎంతో మేలు. ఆ మేలు పొందాలనుకుంటున్నావా సహోదరి సహోదరా? నువ్వెవరివైనా ఏ స్థితిలో ఉన్నా ఆ మేలు పొందాలంటే ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఆయన నీ సొంత రక్షకుడిగా నువ్వేం చేయాలా? అంగీకరించాలా. నీ కొరకై, నా కొరకై, మన శాపములను, దోషములను తొలగించడానికి 2022 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు నామధారుడిగా ఆయన ఈ లోకానికి దిగొచ్చిన యుగ పురుషుడు, శక పురుషుడు. ఆయనే ప్రజాపతి, ఆయనే పరంజీవుడు. ఒక ఆయన పాట పాడతాడు, చెప్పలేదనకపోయేరురన్న ఆ గురుడి మాట. ఎవరు ఆ గురుడు? ఆ గురువు ఎవరో తెలియదు చాలామందికి. ఒక ఆయన నేను అడిగితే బస్సులో వస్తున్నప్పుడు, ఏంటండి ఇలా జరుగుతుందంటే, పొయ్యే కాలం వచ్చిందయ్యా, కలికాలం అంట. కలికాలం కాదే బాబు, చలికాలం అన్నా నేను. అది నాకు తెలియలా, నాకేం రాయలసీమ భాష తెలియదు. కలికాలం అయ్యా అన్నాడు. కలికాలం కాదయ్యా, ఇది చలికాలము. కన్ఫ్యూజ్ అయినావేమో నువ్వు అంటే, నేను కన్ఫ్యూజ్ అయినాలేంటి. నెల్లూరు దగ్గర మాకు సేవకుల మీటింగ్ అని చెప్తే మేము వెళ్ళాలి. ఆ ఊరి పేరు కనిగిరి అనుకున్నాం. ఆ ఊరి పేరేంటి? కనిగిరి అనుకున్నాం. కానీ ఆ ఊరి పేరు కలిగిరి. ఏం పేరు అది? కనిగిరి అంటే అది ప్రకాశం జిల్లాలో ఉంది, ఒంగోలుకి దగ్గరలో ఉంటుంది కనిగిరి అంటే. అది అనుకున్నాం. ఎంత వెళ్ళినా వెళ్తూనే ఉన్నాం. అయితే ఇట్ట కాదండి మీరు వెళ్తాయి, ఒక బస్సు ఎక్కినాం. ఏ ఊరు వెళ్ళండి, బస్ పేరు కూడా కనిగిరి ఉంది, దాన్ని ఎక్కినాం విజయవాడలో. కానీ కాగితాలు మాత్రం ఏమని రాసిచ్చినారు, కనిగిరి అన్నారు కదా, ఎక్కితే మళ్ళీ దిగమన్నాడు. ఏంటంటే ఇది కాదయ్యా మీరు నెల్లూరుకు పోండి అన్నాడు. ఓహో, నెల్లూరు పోయి మళ్ళీ తిరిగి రావాలేమో అనుకున్నాం మేము. నెల్లూరు పోయిన తర్వాత సచ్చిందాకా నెల్లూరు పోయినాం. విజయవాడ నుంచి నెల్లూరుకి 6:30-7 గంటలు బస్సు ప్రయాణం. అక్కడికి వెళ్ళి సేవకుల మీటింగ్ చేరుకోలేదండి. నెల్లూరు పోయినాం. ఆటికెళ్తే ఏమంటే 2 బస్సులు క్యాన్సిల్ అయినాయి, టైర్లు పంచర్ అయ్యి. లాస్ట్ బస్సు ఉంది 9 గంటలకి. బస్సులో సీట్లు 36 సీట్లుంటే 75 మంది ఎక్కినారు.
అసలు ఎక్కడ ఖాళీ లేదు. కూర్చున్న వాళ్ళు కూడా దిగి నడుచుకుంటూ పోయినా బాగుంటుంది కండక్టర్ గారు అంటాడు. ఆయన అంటాడు లాస్ట్ బస్ అండి, సర్వీస్ లేదు ఇంకా ఇదే. మేమేం చేద్దాం, వాళ్ళు వద్దన్నా తోసుకొని పైకి ఎక్కి కూర్చున్నారు. వాళ్ళందరూ దింపే వరకు ఎక్కువైపోయింది. చివరికి ఎన్ని గంటలకు పోయినా తెలుసా? అక్కడి నుంచి మళ్ళీ 3 గంటల పైన పట్టింది. 9 గంటలకు ఎక్కితే 12:45 ఆ ఊర్లో దిగినాం. ఆ ఊర్లో దిగితే అడ్రస్ తెలియట్లా. నా పక్కన హ్యాండిక్యాప్డ్ ఆయన ఒక ఆయన వచ్చినాడు. ఆయన ఇట్లా నడుస్తున్నాడు. ఆయన నడవలేకపోతున్నాడు, ఎవరిని అడగలేకపోతున్నాం. అందరూ పడుకున్నారు. ఎవరిని లేపుదామన్నా అసలే మా భాష వేరుంది. ఈడెవడు తొంగోడు కట్టేసి ఆడకొడుతున్నాడు, అదొక భయం. ఇక అలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నాం. చివరికి ఒక ఆయన లేచాడు, కుక్కలు అరుస్తూ ఉంటే. ఏంటండి ఈ టైంలో వచ్చినారు, ఎవరు కావాలి, ఎవరు ఇల్లు కంటే, అయ్యా ఇవన్నీ మాకు తెలియదు కానీ మీటింగ్లో జరుగుతున్న చర్చి కాడిపోవాలంటే, ఓ మీ దగ్గర బైక్ ఉందా, కారు ఉందా అంటాడు. బైక్ కారు ఏంటంటే అది ఇక్కడే ఆడదొచ్చింది, మేము ఈ ఊరు ఎంట్రన్స్ ఇక్కడ ఉన్నాం, అది ఆ చివరిలో ఉంది. అక్కడి నుంచి నడిచిపోయే వాటికి మాకు 2:30 గంటలైంది. ఆ ఊరు నడిచి ఆ చివరి పోయే వరకే 2:30 గంట. అయితే దేవుని స్తోత్రం, 2:30 గంటలు కూడా అన్ని బ్యాచ్లు అయిపోయినాయి. పాత్రలు శుభ్రపరిచేటప్పుడు కొంతమంది భోంచేస్తున్నారు. అప్పుడు భోంచేసినాం ఆ టైంలో. అప్పుడు కూడా దొరికింది నిజంగా మహానుభావుడు ఆ సుందరం మాస్టర్ గారు. ఇట్టారా ఆయన కూడా టీచర్ గారే, అక్కడ సేవకులు లేడు. సుందరం మాస్టర్ చర్చ్ అని పిలుస్తారు దాన్ని. ఆడ ఎవరిని అడిగినా చెప్తారంట సుందరం మాస్టర్ అంటే. మాకేమో అది తెలియవాయే. దేవుని స్తోత్రం. ఆ ఊరి పేరేంటి? మేము వెళ్ళాల్సింది కలిగిరి, ఎక్కిన బస్సు ఏంటి కనిగిరి. ఒక చిన్న మిస్టేకే. మేము వీర లెవెల్గా ఎవరిని అడగకుండా బస్సు ఎక్కి కూర్చున్నాం. బస్సు బుద్ధి లేదు. డ్రెస్సులు చూస్తే విచిత్రంగా ఉన్నాయి. ఏమేమో బూతులు తిట్టాడు. ఆడు విసిగిపోయినట్టున్నాడు. దిగడా అన్నాడు. దిగుతారా తోసేయమంటారు అన్నాడు. పాప ఆయన అసలే కావలేవాడు అనిట్ట లంగడా ఉన్నాడు మా పక్కన ఒక ఆయన. ఇక ఆడు చుప్పలు చూడు, ఒరే జాషా బల పని చేశారు, నీకు దండం పెట్టాలరా, చదువు సందు లేనాడు, మొరటాడు, నిన్ను పట్టుకొని వచ్చాడు. ఆయనేమో చదువుకున్నలాగా. చూడండి ఎట్టుంటుందో, విచిత్రం ఉంటుంది ఒక్కోసారి. ఆయనకే చదువుకుంటే నాకెందుకు ఈ తిప్పలు వచ్చేది, సరదాగా ఆయన తీసుకొని పోయాడే కదా. ఒక ఆయన అన్నాడు, నా దగ్గర ఏముంది బూడిద, నన్ను నమ్ముకున్నవాడు గాడిద. ఎవరో కాదండి, నందమూరి తారక ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నాడు ఈ మాట. నా దగ్గర ఏముంది బూడిద, నన్ను నమ్ముకున్నవాడు గాడిద. ఆలోచించండి. అప్పుడు ఆయన కాషాయం డ్రెస్ వేసుకున్నాడు కదండి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మహానుభావురాలు లక్ష్మీపార్వతి పుణ్యం అంటూ సారు సెలవు తీసుకునే. ఆమెను చేరదీగిపోయినా 2 రోజులు ఉండేవాడే మనకు తెలియదు. ఇంకా ఆ సంగతులన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు మనం గమనించవలసిన విషయం ఏంటంటే, అసలు ఎందుకు మనం దేవుని మాట వినాలి? ఎందుకు వినాలి? ఈరోజు చాలామందికి అదే ప్రశ్న. ఎందుకు వినాలయ్యా, మాకుంది, నువ్వు చెప్తే మేము వినాలా? మాకు బోల్ ఇన్నున్నాయి, వాటికి సేవ చేసుకోలేక చచ్చిపోతున్నాం. ఎంత ఖర్చు అవుతుంది ఇప్పుడు, మళ్ళీ మాకు ఈ కొత్తోడు ఎందుకు, ఖర్చులు పెరుగుతాయి, వద్దుపోండి అనేవాళ్ళు ఎంతమందో. ఈయన వల్ల ఖర్చులు పెరగటం కాదండి, ఖర్చులు తగ్గటానికి ఈయన నమ్మాలి. దేనికి నమ్మాలి? ఇప్పుడే చచ్చిపోతున్నామండి బాబు అంటున్నారు. ఈయన నమ్మితే చచ్చిపోరండి, బతకడానికి నమ్మాలి, బాగుపడడానికి నమ్మాలి, మేలు పొందడానికి నమ్మాలి. బ్రతక గోరిన వాడు ఎవడైనా ఉన్నాడా అని ప్రశ్నిస్తున్నాడు ఈ రాత్రి. బాగుపడాలనుకున్న వారు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నిస్తున్నాడు ఈ రాత్రి. మేలు పొందాలనుకున్న వారు ఎవరైనా ఉన్నారా ప్రశ్నిస్తున్నాడు ఈ రాత్రి. అందుకే ఆహ్వానిస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, క్రైస్తవులారా రండి అన్నాడా? అనడండి. ఆయనకు అసలు క్రైస్తవులతో పనే లేదు. ఎవరితో పని ఆయనకు? ఎవరితో పని? సమస్త జనులారా, సమస్త మానవ కోటిని ఆయన ఓరలుగా ఆహ్వానిస్తున్నాడు. ఈ రాత్రి నువ్వు వస్తావా ఆయన మాట వినడానికి? ఈ రాత్రి ఆయన మాటకు నీ మనసులో, నీ హృదయంలో చోటిస్తావా? నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. సూక్ష్మంలో మోక్షం అండి. నువ్వేమి చేయని అవసరంలా, ఎక్కడ మునగనవసరం లేదు, ఎక్కడికి ఎక్కనవసరం లేదు.
అసలు నీ జపతపాలు అవసరం లేదు, నీ హోమములు అవసరం లేదు, నీ బలులు అవసరం లేదు, అసలు నీ నిలువు దోపిడీ అవసరం లేదు. ఒక ఆయన అన్నాడు, ఏంటండి అంటే, నిలువు దోపిడీ ఇవ్వాలనుకున్నానండి. ఏమిస్తారంట? నన్ను ఏం చేయమంటారు? నిలువు దోపిడీ ఇవ్వాలనుకున్నా అన్నాడు. ముందు ఆ షాప్కి వెళ్ళి కటింగ్ చేయించుకొని రాపన్న. కటింగ్ చేయించుకున్న తర్వాత మొత్తం వాడు తీర్చి ఏంటో మొత్తం కొడుతుంటే, చాలా దూరం పడేసి రావాలి సార్, ఈ ఉల్లస ఇందరి పక్కన పడేస్తారు, వాళ్ళు సాగొడతారు నన్ను. తెలంగాణలో డబ్బా అంటారు, తెలంగాణలో ఏమంటారు దాన్ని? డబ్బా. ఇక్కడ ఏమంటారు? బంకా. బంక్ అంటారా? కొట్టు అంటారా? కొట్టు అంటే కొట్టేస్తారు, ఇంకా లాభం లేదు నాయనా అని. చెక్కలతో తయారు చేసిన దాన్ని ఏమంటారండి? షాపేనా? చెక్కలతో తయారు చేస్తారు కదా, బంకే. బంక్ అంటే మళ్ళీ పెట్రోల్ బంక్ అనబోకండి, ఆ బంక్ వేరు, ఈ బంక్ వేరు. డబ్బా అంటారు, తెలంగాణలో ఏమంటారు దాన్ని? డబ్బా అంటారు. వాడు దాంట్లో షాప్ పెట్టుకున్నాడు, చిన్న ఒక కుర్చీ పెట్టుకున్నాడు. ఇక్కడ పడేరంటే, ఊరుకోండి సార్ మీరు బలవారు, డబ్బర్తో సహా దాన్ని సాగుకొడతారు వీళ్ళు అన్నారు. ఎందుకంటే అక్కడెక్కడో దూరంగా పారబోసి దాన్ని మట్టి వేసి మూసేసి వచ్చాడు. అంటే లాస్ట్కి బార్ షాపు వాడికి కూడా ఏం అవసరం లేదు. చెప్పండి. ఈయన ఏం చేసి వస్తాడంట? నేనన్నా మంచిదే, బాగుందండి అన్నా. సరే, అతను గుర్తుపట్టలేకపోతున్నా. పైన లేవు, ఇక్కడ కూడా లేవు. సడన్గా కొత్తగా చూసేవారికే నాకు విచిత్రంగా ఉంది. ఏంటంటే, పలానా చోటికి వెళ్ళొచ్చాలండి పాస్టర్ గారు అన్నాడు. సరే, నేను నీకు విషయం చెప్పను అన్నాడు. ఏంటండి అంటే, ఇవి కూడా తీసుకోలేకపోయారంటే, ఆడు తీయలేదుగా అండి. అప్పుడు దయ్యంలాగా ఉండేవాడేమో, ఇవి కూడా తీస్తే ఏమవుతాడు? కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మనం అసలు ఆయనకి ఏమీ అవసరం లేదండి. అసలు ఏమేమి అవసరం లేదు. ఆయన ఏమడుగుతున్నాడు? సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తా, నేను మీకు నెమ్మదిస్తా. నిజమైన ప్రజాపతి అలా మన కొరకు సహాయం చేస్తాడు, మన క్షేమాన్ని కోరుతాడు. కాబట్టి మనం ఆయన మాట వినాలి. వింటే ఏం జరుగుతుందో, ఊరికి అలా ఒక చోటుకి వెళ్దాం, సరదాగా వెళ్దామా, సీరియస్గా వెళ్దామా? రెండు వెళ్దామా? సరే, అన్నిటికీ కాకుండా మధ్య రకంగా వెళ్దాం. ఏం చేస్తాం మరి? సరదాగా వెళ్తే, ఒకసారి మేము ఒక పెళ్ళికి వెళ్ళాల్సి వచ్చింది. ఆ పెళ్ళి చేయాల్సింది నేనే. వైజాగ్లో పెళ్ళి చేయాల. విజయవాడ నుంచి మేము వైజాగ్ చేరుకున్నాం. కానీ పెళ్లి కుమార్తె అంటే వాళ్ళ బంధువులే, కానీ వైజాగ్లో వాళ్ళు స్థిరపడ్డారు. వీళ్ళేమో బాంబేలో స్థిరపడ్డారు. తిరిగి వచ్చి అదేదో కోస్గిలో, ఆదోని దగ్గర కోస్గిలో వారు స్థిరపడ్డారు. ఆదోనిలో రైల్వే జాబ్ చేస్తాడు అంకులు. కోస్గిలో వాళ్ళ అత్తగారి ఊరిలో స్థలం ఇస్తే, ఒక 2 ఎకరాల పొలం ఇస్తే అక్కడ స్థిరపడ్డారు. ఇప్పుడు వాళ్ళ బంధువుల అబ్బాయి అంటే మేనల్లుడే వైజాగ్లో జాబ్ చేస్తాడు. వాళ్ళ ఫ్యామిలీ అక్కడ స్థిరపడ్డారు. మ్యారేజ్ అయింది. ఆర్టీసీ బస్సు మాట్లాడుకున్నారు ఆదోని నుండి ఎక్కడి వరకు, దానికి పెళ్లివారం అని బోర్డు పెట్టి వైజాగ్ వరకు పెళ్ళికి. మొత్తాన్ని బాగానే ఉంది. అయితే ఎవరు డ్రైవర్ దొరకలేదంట. హెవీ డ్యూటీ చేసి వచ్చిన డ్రైవర్ రెస్ట్ తీసుకోవడానికి ఇంటికి వెళ్తుంటే ఎవరు లేనందువల్ల ఈయన డ్యూటీ పంపించారంట. సార్ నాకు రెస్ట్ లేదు, నేను నిద్రపోవాలి, నా బదులు ఎవరైనా ఎంత చెప్పినా బాబు ఎవరు లేడు, పెళ్ళికి పోవాలి బస్సు, ఇంకా నువ్వు పోరని పంపించారంట. సరే, ఆయన మొత్తానికి విజయవాడ దాటింది. ఏలూరు అడవులు కూడా కొంత ఏలూరు ఊరు దాటి బయటికి పోయిందంట బస్సు. వెళ్ళిపోయిన తర్వాత డ్రైవర్కి కొంచెం డౌట్ వచ్చింది. బండి దిగుతుందంట, లెఫ్ట్కి రైట్కి దిగుతుంది. మళ్ళీ ఆయన స్టడీ చేసుకుంటున్నాడు. వీళ్ళకేం నిద్ర పడతా ఉంది, కొనుక్కొస్తూ ఉంది. టైం 9:30, 10 అవుతుంది. తెల్లారితే కానీ వైజాగ్ బస్సు చేరుకుంటుంది. ఇక అడిగాడంట ఆయన, అయ్యా నాకు నిద్ర వస్తుంది, బస్సు 1 గంట ఆపుతుంటే. అరే, ఆ గంట ఆపితే మేము పెళ్ళికి చేరుకోలేము అనంట. మరి ఎట్లా అంటే, బస్సు అయితే పోవాల్సిందే, 1 గంట నువ్వు కావాలంటే పడుకొని పెళ్లి కుమార్తె తండ్రి ప్లాన్ చేసంట. బస్సులో వచ్చేవారిని అడగంట, మీరే బస్సులో పెళ్ళికి వచ్చేవారు ఎవడన్నా డ్రైవర్ ఉన్నాడా అని అడిగితే ఒక ఆయన చేయెత్తాడంట.
చేతితే అమ్మయ్యా సమస్య తీరిపోయింది, డ్రైవర్ నువ్వు పడుకో, ఇక ఆయన తోలుతాడని చెప్పి ఆయన బండి ఎక్కించే డ్రైవర్ సీట్లో కూర్చున్నాడు. ఇక జనాలు బండి వెళ్తూ ఉంది, చల్ల గాలి, మే నెలలో కిటికీలు తెరిచేసినారు. ఆ బస్సు ముందుకు వెళ్ళిపోతూ ఉంది, అందరు నిద్రలోకి చేరుకున్నాడు. పెళ్లి కుమార్తె తండ్రి కూడా నిద్రపోయినాడు. డ్రైవర్ ఆటోమేటిక్ నిద్రపోయాడు కదా. ఇంకా ఈయన బండి తోలుతూ ఉన్నాడు. ఉదయం లేచి చూస్తే ఎక్కడుండే బస్సు అక్కడే ఉంది. ఎక్కడైతే డ్రైవర్ సీట్లో కూర్చొని బండి తోలాడో అక్కడే ఉంది. లేచారంట, చూశారంట, 5:30, 6 అవుతుంది. ఎక్కడో చోట టీ ఉన్న చోట ఆపితే తాగన్న పోదాం పెళ్లికాటికి అనుకుంటున్నారంట. అరే ఎక్కడన్నా కొట్టుడు బావి ఉన్న చోటనో లేదో నీళ్లు పారే కాలు ఉన్న చోటన ఆపు, బ్రష్ చేసుకొని పోదాం. ఇక డైరెక్ట్ ఆడ పెళ్ళి, అసలే వాడి జాష మామూలుడు కాదంట, ఆడ సంగతి తిన్నాం, త్వరగా మొదలు పెడతారన్నారు. అసలు పెళ్ళి చేరుకుంటాం లేదా మన పర్వంతా పోద్ది, రకరకాలుగా ఆలోచిస్తున్నారంట. ఇక పెళ్లి కుమార్తె తండ్రి ఆలోచిస్తే ఎక్కడైతే బస్సు డ్రైవర్కి సీట్ ఎక్కాడో అక్కడనే ఉందని గమనించాడ. అందరు లేచారు, 7 అయిపోయింది, తెల్లారిపోయింది, బస్సు అక్కడే ఉంది. కోపం తట్టుకోలేక పెళ్లి కుమార్తె తండ్రి, ఏం డ్రైవర్ అయ్యా బాబు నువ్వు అన్నాడంట. నేనండి రోడ్డు డ్రైవర్ అండి అన్నాడంట. ఏమన్నాడు? రోడ్డు రోల్ అన్నట్టు అర్థమేది, 1 కిలోమీటర్ ముందుకు పోవటం చెప్పరా, 1 కిలోమీటర్ వెనక్కి రావటం అంటే. కానీ కొంచెం అమాయకుడు కూడా ఉన్నట్టున్నాడు. అసలు పెళ్ళి పోవాలంటే వైజాగ్ పోవాలి కదా, పోకుండా 1 కిలోమీటర్ ముందు పోయి 1 కిలోమీటర్. ఇది రోడ్ రోలరా, డ్రైవర్ దానికి అయిండొచ్చు. ముందు పోవడం, గేర్ వేసుకొని వెనక్కి రావడం. ఇక రాత్రంతా అక్కడే తిరిగాడు, బండిలో డీజిల్ అయిపోయింది, తెల్లారిపోయింది. ఇక మీరు అర్థం చేసుకోండి, వాకుడు అతను కూడా నాకు లాంటోడే ఉంటాడు పిచ్చోడు. మీరు చాలా మంచోళ్ళు, మీరు అట్టంటోళ్ళు కాదనిపిస్తుంది. కానీ ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే దేవుని వాక్యం వినాలా. ఎందుకు వినాలి? ఒకసారి చూద్దాం. ఒక కుటుంబం ఉంది, తల్లి కుమారుడు ఉన్నారు, చివరి క్షణాల్లో ఉన్నారు. మనం ఎలాగైతే 2 సంవత్సరాలు కరోనాలో నరకం అనుభవించామో, వాళ్ళు తినడానికి భోజనం లేక ఏదో పూట ఉంటే తిని చచ్చిపోదాం అనుకుంటున్నారు. అలాంటి పరిస్థితిలో ఉన్నారు. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 9, 10 వచనాలు చదవండి. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలిని నేను సెలవిచ్చి తిని అందుకతడు లేచి సారేపతను పట్టణమునకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా, పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. బాగానే ఉంది అక్కడ వరకు, ఓకే. ఆమె వెళ్ళిపోతా ఉందంట నీళ్ళు తేవడానికి. తర్వాత మళ్ళీ కేకేసి ఏమన్నాడు, మళ్ళీ పిలిచి ఆమె నీళ్లు తేవబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకొక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకొని రమ్మని తీసుకురమ్మని చెప్పాడు. ఆమంది, ఏందయ్యా ఈ కాసేపు ఉంటే చచ్చిపోయే స్థితిలో మేమున్నాం, ఆ కాస్త రొట్టె ముక్క చేసుకొని తిని చచ్చిపోదాం అనుకుంటే నీళ్ళు తేమన్నామంటే ఎట్టొకట నీళ్లు దోసాడు. సార్ నీళ్ళు పోద్దాం అనుకున్నా, మళ్ళీ రొట్టె తీసుకురామన్నావు ఏంది? మనమైతే ఏం చేసేవాళ్ళం? ఈ ఊరిలో అయితే ఏమనేవాళ్ళు, బాగలేనోడా మా బతుకే బాగా చచ్చిపోతుంటే మళ్ళీ నువ్వు రొట్టె తేమంటావా అనేవాళ్ళమే. ఆ మహానుభావురాలు మామూలు కాదు, ఎంత పుణ్యమూర్తో నిజంగా చెప్పాలా. మాతా అన్నపూర్ణేశ్వరి అనాలన్నమాట. అట్లాంటి దయార్థ హృదయం కలిగిన ఆమె కూడా అప్పటికో చిన్న సలహా చెప్పింది. అయ్యా చదవండి. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవంతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్దనున్నవే కానీ అప్పం ఒకటైనను లేవు. మేము చావక మునుపు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకుని వాళ్ళని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చిన నేను. అప్పుడు గ్యాసులు లేవు కదా, కిరోసిన్ లేవు కదా, వంట చెరికే ఆధారం. వంట చెరిక అంటే ఏమంటారు ఇక్కడ? కట్టెలు పోయిలే. కాబట్టి ఇప్పుడు తిని చచ్చిపోదాం అనుకుంటుందంట.
అట్లాంటి స్థితిలో దరిద్రమైన స్థితిలో ఉంటే, దీన స్థితిలో ఈయన పైపెచ్చినాడు, ఒక రొట్టె తెమ్మన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన రొట్టె తెచ్చిస్తే వాళ్ళు చచ్చిపోయే వాళ్ళ, బతికే వాళ్ళ? మామూలుగా అయితే ఆల్రెడీ ఒక ఆయన అన్నాడు కదా, చచ్చిపోతున్నా నాకు ఈ జ్యేష్ఠత్వం ఎందుకురా బాబు అని. చచ్చిపోయే నాకు ఈ జ్యేష్ఠత్వం ఎందుకు, ఆకలితో చచ్చిపోతున్నా, ఆ కూర ఏదో నాకు పెట్టి తగలాడరా, కావాలంటే జ్యేష్ఠత్వం తీసుకున్నాడా లేదా అన్నాడు. ఆ ఏషావు కూడా నాకు లాంటి వాడే వింటాడు. ఎవడన్నా జ్యేష్ఠత్వం హక్కు పోగొట్టుకుంటాడా? జ్యేష్ఠుడు అంటేనే ఎక్కడుంటాడు? పై ఎత్తున ఉంటాడు. జ్యేష్ఠుడు అంటేనే వాడికి పొలం ఎంత ఉంటుంది? ఒక 2-3 గజాలు ఎక్కువ ఇవ్వాల్సిందే, తప్పదు. అట్లాంటి ఉన్నతమైన అధికారం పోగొట్టుకున్నాడు ఏషావు. ఇక్కడ ఏం జరిగిందంటే, నిజంగా ఆమె కుమారుడు చనిపోయే వాళ్ళే. ఎవరి మాట వినకపోయింటే? దైవజనుడి మాట వినకపోయింటే. ఇప్పుడు వినింది, ఇక ఎట్టా చచ్చిపోతాంలే, తిన్నా చచ్చిపోతాం, తినకపోయినా చచ్చిపోతాం అనుకుని ఉంటుంది. ఆ రొట్టె తీసుకొచ్చి, ఆ నీళ్ళు తీసుకొచ్చి దైవజనుడికి ఇచ్చింది, ఆయన మాట వినింది, ఆయన తిన్నాడు, ఇంటికి వెళ్ళిపోయి చూసింది. మళ్ళీ ఏముందంట? ఇప్పుడు చదివిన 14-15 మళ్ళీ ఏముందంట? భూమి మీద యెహోవా వర్షం వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, ఉండిన పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. ఇశ్రాయేలు సంవత్సరాలు ఆమె రొట్టె చేసుకుంటా ఉంది, మళ్ళీ పిండి వస్తూనే ఉంది. ఆమె రొట్టె చేస్తూ ఉంది, మళ్ళీ పిండి వస్తూనే ఉంది. ఇప్పుడు చెప్పండి, దైవ సేవకుడి మాట దేవుని మాటగా భావించి ఆమె ఏం చేసింది? వినింది, ఆ మాటకు శిరస వహించింది, విన్నందువలన ఆ కుటుంబంలో కరువు లేకుండా 3.5 సంవత్సరాలు ఏమైంది? పోషింపబడింది. ఏ విధమైన కరువు కాటకాలలో నీ జీవితం ఉన్నా, దేవుని మాట వింటే ఊరు మొత్తం కరువుతో ఉన్నా నువ్వు ప్రశాంతంగా, చక్కగా, తృప్తిగా భోజనం చేస్తావు. ఎందుకు వినాలి అప్పుడు? దేవుని మాట ఎందుకు వినాలి? ఊరంతా కరువుతో విలయతాండమాడుతున్నప్పటికీ నువ్వు దేవుని మాట వింటే నీ కుటుంబంలో ఆహారానికి కొరత ఉండదు. అందుకు దేవుని మాట వినాలి. అందుకేం చేయాలి? కరువు అనేది లేకుండా ఉండాలంటే నువ్వేం చేయాలా? దేవుని మాట వినాలా. రెండో చూడండి, దేవుని మాట ఎందుకు వినాలో. 5వ అధ్యాయం 2 రాజుల గ్రంథం ఎందుకు దేవుని మాట వినాలి? అది మన క్వశ్చన్. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయము 11-12 వచనాలు చదవండి. అందుకు నయమాను కోపం తెచ్చుకొని, కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చిందంటే, ఇప్పుడు 9వ వచనం చదవండి. నయమాను గుర్రములతోను రథముతోను వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ఎదుట నిలిచి ఉండగా ఎలీషా నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయుము నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు వగదు అని దైవజనుడు చెప్పాడు. నువ్వు స్వస్థత పొందాలంటే నా మాటిని, ఆ నదికెళ్ళి 7 సార్లు స్నానం చేయవయ్యా చాలు అన్నాడు. నయమాను దానికి ఎన్ని కోట్లు ఖర్చు అవుతుంది? అసలు వచ్చింది అందుకు కదా. అందుకు నయమానేవాడే, బుద్ధి లేనోడా, పనికి మాలినోడా, మా దేశంలో ఎన్ని పుణ్య నదులు ఉన్నాయో తెలుసా నీకు? అసలు మా దేశం ఎలా ఉంటుందో తెలుసా? 5,000 సంవత్సరాల నుంచి ఉంది మా దేశం, నిన్నమన్న పుట్టింది కాదు అన్నట్టుగా కోపం వచ్చింది నయమాని కూడా. నీకట్టే కోపం కదా. ఎవడో నిన్నమని వచ్చిందని చెప్తారేంటండి? మా దేశం ఏంటిది, మా చరిత్ర ఏంటి, మా సంస్కృతి ఏంటి, మా సాంప్రదాయం ఏం చేయాలంటే, కరువు కాటతలకాలతో ఉంటానికా, వ్యాధిగ్రస్తులకు ఉంటానికా? మనకు పేరు గొప్ప, ఊరు దిబ్బ, మన బతుకులు తెల్లారవు. ఇక అంతే. నువ్వు బాగుపడవని బాగుపడనివ్వవు. నీ బతుకది. మార్చుకుందాం ఇప్పుడైనా. నయమాన్ కూడా అలాంటోడే, నీకు లాంటోడే. నువ్వు ఇప్పుడు పుట్టావు, వాడు అప్పుడే పుట్టాడు. నయమాన్ అంతాడు. చూడండి ఏమంటున్నాడు.
అందుకు నయమాను కోపం తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా నేను అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగము గల చోట స్థలము మీద ఉంచి కుష్ఠరోగాన్ని బాగు చేస్తాడేమో అనుకుంటుని. కానీ ఆయన ఏం చెప్పాడు? ముట్టుకోలేదు, చూడలేదు, ఏం లేదు, పోయి నదికి పోయి 7 సార్లు మునుగవయ్యా శుద్ధుడవుతావు అని చెప్పాడు. దానికి ఎందుకంత బాధ? నా కాళ్ళ కోటుకు వస్తే కుక్క పాడేసినట్టే పాడేస్తుంటే 10 కోట్ల రూపాయలైనా అనేటట్లున్నాడు నయమాను. కుక్క కంటే మంచిదే, ఇంకో పదం కూడా వాడతారు, చెప్పండి. అది నా నోటితో వాడకూడదు. ఇక ఏమంటారు తెలుసా? కొంతమంది కొంచెం కనుక కలిగి ఉందనుకో, డబ్బు ఉందనుకో, ఏమంటారు? ఎవరికి పాడేస్తుంటే సానికి. ఆ పదం కొంచెం అఫీషియల్గా చెప్తున్నా. సానికి పాడేస్తుంటే అది చేయకుండా పోయి మునుగమని చెప్తాడా? ఆ మునిగేది ఉంటే, ఇప్పుడు చదవండి ఏమన్నాడో. ఆ మునిగేది ఉంటే మా దేశంలో లేవా? దమస్కు నదులైన అబానాయును పర్పరును ఇశ్రాయేలు దేశంలో నదుల కంటే దేశంలో ఉన్న నదుల కంటే శ్రేష్టమైనవి కావా? చాలా మంది అదే అనుకుంటున్నారు. అసలు మా దేశం ఏంటి, మా సంస్కృతి ఏంటి, మా సాంప్రదాయం ఏంటి, మా నదుల యొక్క గొప్పతనం ఏంటి, మా దేశంలో ఉన్న నదుల గొప్పతనం ఏంటి? కొంతమంది అంటున్నారు అలా బతుకు, అలా జీవించు, అలా చావు, గర్వించు. ఏమనుకుంటున్నారు? ఏమని గర్వించాలంట? డ్యాస్ అని గర్వించుకోవాలంట, డ్యాస్ అని జీవించాలంట. ఎందుకు పనికి వస్తున్నాయి అవి? చాలా చోట్ల నినాదాలు రాసింటారు, నువ్వు డ్యాస్ అని గర్వించు, డ్యాస్ అని. ఇంకా డ్యాస్ మీరు పూర్తి చేసుకోండి, మీరు మేధావులు కదా. ఇక్కడ కూడా ఆయన మహాగర్విష్టిగా ఉన్నాడు. ఈ దేశంలో ఉన్న నదుల కంటే శ్రేష్టమైనవి. అప్పుడు ఎవరు చెప్పారో తెలుసాడు? బుద్ధి ఒక చిన్న కూలోడు చెప్పాడు, దాసుడు చెప్పాడు. ఇప్పుడు చదవండి 14-15 వచనాలు. అతడు పోయి దైవజనుడు చెప్పినట్టు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలె అతడు శుద్ధుడాయను. ఇప్పుడు ఎందుకు నయమాను స్వస్థత పొందాడు తెలుసా? సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళాడా? దేవుని మాట విన్నాడండి. దేవుని సేవకుడు చెప్పిన మాట విన్నాడు. ఆ మాటకు ఎంతగా విన్నాడో, ఎంత లోబడ్డాడో అద్భుతంగా ఏం పొందాడు? స్వస్థత పొందారు. ఎంతమంది అయినా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఈ హాస్పిటల్ తిరుగుతారు, తిరిగి లక్షలు ఖర్చు పెట్టి చివరికి శవంగానన్నా తిరిగి ఇంటికి వస్తారు. కానీ దగ్గరలో కనపడే దేవుని మందిరానికి వెళ్ళి, దేవుని సేవకుడి దగ్గరికి, సహోదరుల దగ్గరికి వెళ్ళి, అయ్యా మా బతికిది, మా పరిస్థితి ఇది, ఎక్కడ పోయినా తగ్గట్లేదు, కాస్త ప్రార్థన చేయండి, ఆడు బతికితే చాలు, ఇవన్నీ మాకెందుకు అనేవాళ్ళు ఉన్నారా? ఈ రాత్రి నీ రోగం ఏదైనప్పటికీ డాక్టర్లు మా వల్ల కాదని చేతులు ఎత్తేసారా? మొదటి ప్రమాదమైన సూచిక ఎగరవేశారా జెండా? 4th స్టేజ్లో ఉంది, నీ రోగము మా వల్ల కాదన్నారా? ఒకవేళ ఈ రాత్రి ఏ విధమైన రోగంతో మంచంలో మూలుగుతున్నటువంటి ప్రేమ సోదరి సోదరుడా, ఈ రాత్రి యేసుక్రీస్తు మాటను వింటావా? స్వస్థత పొందుతావు. నాకు అవసరం లేదని అనుకుంటే నీ ఇష్టం. ఈ రాత్రి ఆయన మాట వింటే నీ వ్యాధి ఏదైనా, నీ సమస్య ఏదైనా అద్భుతంగా ఆయన స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు స్వస్థత పరచడానికి నిన్ను ఆయన గాయపరచబడ్డాడు, సిలువ వేయబడ్డాడు, చివరి రక్తపట్టు ధారపోస్తూ వచ్చాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా ఏమొస్తుందంట? స్వస్థత కలుగుతుంది. డాక్టర్లు చేతులు ఎత్తేసారా? బంధువులు స్నేహితులు కూడా వద్దనుకున్నారా? ఇంకా ఈ బాగును ఏం చేయలేము, ఎక్కడైనా పడేసి వస్తే బాగుంటుంది అనుకున్నారా? ప్రేమైన స్నేహితులారా, మిత్రులారా, నువ్వు బ్రతకాలని ఆశ నీకుంటే, బాగుపరచుకోవాలని కుమారుని అనుకుంటే, బాగుపరచుకోవాలని కుమార్తెను అనుకుంటే, బాగుపరచుకోవాలని భార్యను అనుకుంటే, బాగు చేసుకోవాలని భర్తను అనుకుంటే, నీ మనవడైనా, నీ మనవరాలైనా, నీ కోడలైనా, నీ అల్లుడైనా, ఎవరినైనా బాగు చేసుకోవాలన్నా ఆలోచన నీకుంటే యేసుక్రీస్తు మాట విని రాత్రి సూక్ష్మంలో మోక్షం, అద్భుతమైన స్వస్థత పొందుతావు. దేవుని మాట వింటే
రెండవది ఏంటి? స్వస్థత ఉంది. మూడో చూడండి, దేవుని మాట వింటే ఏమవుతుందో. దేవుని మాట వింటే ఏం జరుగుతుందో చూడండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 1వ వచనం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని. వినటంలో కూడా ఎలా వినాలంట? శ్రద్ధగా వింటే నువ్వు నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 29వ వచనం. నీ దేవుడైన మా యెహోవా మాట, దేవుని మాటను శ్రద్ధగా వింటే ఏం జరగబోతుందో చూడండి. ద్వితీయోపదేశ యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 29వ వచనం. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షింతును. మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుస్తాడు. అంటే నీ వ్యవసాయంలో అప్పుల పాలు అవ్వకుండా, ఆత్మహత్య చేసుకోకుండా నీ ఫలము సమృద్ధిగా ఉంటుంది. ఆయన ఆజ్ఞాపిస్తాడు. ఆయన ఏం చేస్తాడు? దేవుని మాట వింటే నీ వ్యవసాయం ఏదైనప్పటికీ, నీ వ్యాపారం ఏదైనప్పటికీ, ప్రియమైన సోదరి సోదరుడా, ఆయన ధాన్యమునకు ఆజ్ఞాపిస్తాడంట. 2016వ సంవత్సరం నవంబర్ 8వ తారీఖు నుండి పాత 1000 రూపాయలు, పాత 500 నోట్లు పరిగణించబడవు అని మన దేశ ప్రధానమంత్రి గారు చెప్తే జరిగిందా లేదా? ఆజ్ఞాపిస్తే జరిగింది. దేశ ప్రధానమంత్రి చెప్పినప్పుడే దేశంలో ఎన్నో సంవత్సరాల నుంచి పరిగణనలో ఉన్నటువంటి 500 నోట్లు, 1000 రూపాయల నోట్లు ఆపి చేయబడితే సృష్టికర్త ఆజ్ఞాపిస్తే జరగదా నీ వ్యవసాయం? ఆలోచించండి. ఒక భయంకరమైన కరువు వచ్చింది. ఆదికాండము 26వ అధ్యాయము 1వ వచనం, 12వ వచనం. 2 వచనాలు చదవండి. ఆదికాండం 26 1వ వచనం ఒకరు చదవండి, 12వ వచనం ఒకరు చదవండి. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరొక కరువు ఆ దేశములో. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిస్తీన్ రాజైన అబీమెలెకు నద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి అప్పుడు దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. అబీమెలెకు దగ్గరకు నువ్వు ఏమాత్రం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవరి కాళ్ళ దగ్గర నువ్వు వెళ్ళొద్దు. ఎవరి దగ్గర నువ్వు ఏ బ్యాంకుల చుట్టూ తిరగొద్దు. ఏ ఆసాముల దగ్గరికి వెళ్ళి నువ్వు అప్పులు చేయొద్దు. ఏమని చెప్తున్నాడో తెలుసా అండి? నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశములో నివసించుము అని చెప్పాడు. దేవుని మాట వినమని చెప్తున్నాడు. ఇప్పుడు 12వ వచనం చదవండి. ఏం చేశాడు? ఏం జరిగిందో? ఇస్సాకు ఆ దేశమందున వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను. కరువు ఎప్పుడు వస్తుందో తెలుసా అండి? అతివృష్టి ఉన్నా కరువే, అనావృష్టి ఉన్నా కరువే. అంతటి కరువు కాలములో దేశాన్ని వదిలిపెట్టి, ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వలస వెళ్ళిపోయి బ్రతకాలనుకున్నాడు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఇస్సాకు, నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉండు, నా మాట విను అన్నాడు. ఇస్సాకు ఆ దేశమందున వాడే ఆ సంవత్సరం విత్తనం వేస్తే ఏమైందంట? నూరంతలు ఫలం. దేవుడు ఆజ్ఞాపిస్తాడు. నీ వ్యవసాయంలో ఏమాత్రము ఎన్ని సంవత్సరాల నుంచి వెనకబడిపోతున్నావో, నువ్వు బాగా పంట పండిస్తున్నావు కానీ రేటు డౌన్ అయిపోతుంది. నువ్వు బాగా పంట పండిస్తున్నావు, వర్షం వచ్చి తడిసిపోయి పాడైపోయి నష్టపోయి, ప్రియమైన సోదరి సోదరా, ఇంకేముందిలే ఈ సంవత్సరం బాగా పంట పండింది, అప్పులన్నీ తీరిపోతాయి అని చంకలు కొట్టుకుంటూ కాళ్ళ ఎగరేస్తున్నావా సహోదరి సహోదరా నీ వ్యవసాయాన్ని బట్టి? కానీ దానికి సడన్గా నువ్వు రేటు తగ్గిపోతుంది. నీ సరుకు అక్కడ ఎత్తుకొని వెళ్ళంగానే రేటు డౌన్ అయిపోతుంది. ఒక్కోసారి కూలీలో కూడా వెండవు. ఆ సరుకు అంతా రోడ్డు మీద నేలపాలై పాడేసి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పండించిన సుఖం లేదు. ఒకవేళ వర్షం వచ్చి తడిసిపోయినా అది రకమైనటువంటి నష్టం. దేవుని మీద ఆధారపడతావా? దేవుని మాట వింటావా? నీ వ్యవసాయంలో నూరంతలుగా ఫలము పొందుతావు. అప్పులన్నీ తీరిపోతాయి. నువ్వు దేవునిగా గుర్తెరగకుండా ఉన్నంత కాలం
నీ జీవితంలో అన్ని నష్టాలు ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు వీళ్ళు అడుగుతారు నీ దగ్గర 100,000 1,000 తీసుకొని లక్షలు తీసుకుంటారు నువ్వు బాగు చేస్తామని. ఎవడు నిన్ను బాగు చేయలేడు. అందుకే సామెత ఒకటి వాడతారు. ఇస్లామీలో అయితే సామెత వాడతారు, నసీబులో లేకపోతే మసీదుకి పోయిన సుఖం లేదంట. సనాతన ధర్మంలో సామెత వాడతారు, గోషులో దోషం పెట్టుకొని డాసే. ఆ దోషం ఎక్కడికి వేసినా పోదు, ఏం చేసినా పోదు. నీ తలరాత మార్చుకునే ఒకే ఒక అవకాశం ఉంది. నీ అప్పులలో, నీ వ్యవసాయంలో మరణమే శరణం అవసరమే లేదు. ఈ రాత్రికాలం నీకు యేసునాథుని మాటను వింటే చాలు. నీకు చరిత్ర చెప్పనా? తెలంగాణ చివరిలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంకి సమీపంలో భద్రాచలం దాటి వెళ్ళిపోయిన తర్వాత ధర్మారం అనే ఒక ఊరు వస్తుంది. భద్రాచలం, చెర్ల, వెంకటాపురం దాటి ఛత్తీస్గఢ్కి బార్డర్కి వెళ్ళే కొలది ధర్మారం అనే ఒక ఊరు వస్తుంది. ఎవిడెన్స్తో సహా చెప్తున్నా, బూటకం కాదు, కట్టుకథలు కాదు. ప్రకాశం జిల్లాలో పర్చూరు దాటి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అరుసుమల్లి అనే ఒక ఊరు వస్తుంది. సుబ్బారావు అనే ఒక సహోదరుడు అక్కడ ఉంటాడు. ధర్మారంలో వ్యవసాయం చేసుకోవడానికి గుంటూరు జిల్లా నుండి వెళ్ళి మిర్చి వేసుకొని బాగా పంట పండింది. కళ్ళము శుభ్రపరిచారు. ఇంకేముంది, మిర్చి గుంటూరు యార్డుకి ఎత్తాలా, ఈ సంవత్సరం నా అప్పులన్నీ తీరిపోతాయి అనుకున్నాడు. ఒక్క క్షణంలో కుమ్మ వృష్టి వర్షం కురిసిపోయింది. ఆ వర్షానికి నీళ్లు కొట్టుకొని గోదావరి నదిలో తేలిపోయినాయి. అప్పుడు ఇంట్లో ఉండి సుబ్బారావు గారు ఒకే ప్రార్థన చేసుకున్నాడంట, అయ్యా, దేవుడు అనేబడేవాడు ఎవడైనా ఉంటే ఈ సంవత్సరము కుంభవృష్టి కురుస్తుంది, నేను ఇంకా మరణమే శరణము, నేను నా కూతురు అందరూ చచ్చిపోవటమే. ఇప్పటికే నేను ఎక్కువ అప్పులు చేసేసిన, ఎక్కడ ఏ ఆధారం లేదు, ఊరు వదిలిపెట్టొచ్చి ఇక్కడ బ్రతుకుతున్నా. దేవుడు అనేవాడేవాడు ఎవడైనా ఉన్నాడా? ఉంటే నేను వేసిన కళ్ళములో ఉన్న మిర్చి కాపాడితే నేను నిన్నే నమ్ముకుంటానని ఆ ఇంట్లోనే కన్నీరు గారుస్తా, మోకాళ్ళ మీద పడి చేతులు పైకెత్తి ఏడ్చి, ఆ దేవుడు ఎవడైనా ఉంటే ఆయన్నే నేను నమ్ముతా, నా కళ్ళము ఈ వర్షానికి కుట్టుకొని పోకూడదంటే అందరూ అంటున్నట, పిచ్చోడా, ఎక్కడ చూసినా వర్షము విపరీతంగా రోడ్ల మీదనే 1.5 2 అడుగుల వరకు నీళ్లు పారుతూ ఉంటే నీ కళ్ళం ఆగుతుందా? కళ్ళాలు ఖాళీ అయిపోయినాయి, పట్ట కూడా కప్పలేదంట సుబ్బారావు గారు. బతికే ఉన్నాడండి, అందుకే చెప్తున్న ఆధారాలతో సహా. ఫోన్ నెంబర్ కూడా ఇవ్వమంటారా? ప్రార్థన అట్ట చేసుకున్నాడంట. దేవుడు అనబడాడు ఎవడైనా ఉంటే అప్పుడు అన్నారంట, అరే సుబ్బారావు, నీ కళ్ళంలో ఒక్కవే మిర్చి కూడా పోలేదురా, అసలు వర్షమే లేదురా అన్నారంట. వర్షం తగ్గిన తర్వాత చూస్తే ఆయన కళ్ళము చుట్టూ తేమనే లేదు, పక్కన నీళ్లు పారిపోయినాయి. అప్పుడు నమ్మాడండి యేసుప్రభుని. నాకు ఈ దేవుడు తప్ప ఇంకా ఏ దేవుడు అవసరం లేదు. వాళ్ళ ఊర్లో ఒక మందిరం కట్టుకున్నాడు, సియోను ప్రార్థన మందిరం. అరసుమల్లిలో సియోను ప్రార్థన మందిరం కట్టుకున్నాడు. ఇక్కడేమో హెబ్రోను ప్రార్థన మందిరం ధర్మారంలో. వాక్యం చెప్పడానికి వెళ్ళానండి. ఛత్తీస్గఢ్ బార్డర్లో ఉంటుంది, ట్రైబల్స్ ఏరియాలో ఉంటుంది. దేవుడు ఎన్నో రాష్ట్రాలు తిప్పాడు, ఎన్నో అద్భుతమైన సాక్ష్యాలు మైండ్లో ఉంచాడు. వ్యవసాయంలో ప్రమాదం వచ్చి ఆత్మహత్య చేసుకోవాల్సిన అతను అద్భుతంగా ఆ సంవత్సరం ఆయన పంటను దేవుడు. కాబట్టి నమ్ముతున్నావా ఈ రాత్రి? నమ్మితే నీకు సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. సొమ్ముగా నీ జీవితం ఉండాలనుకుంటావా, దుమ్ముగా నీ జీవితం చేసుకుంటావా, నీ ఇష్టం. అందుకే ఈ రాత్రి కాలంలో ఆయన ఏం చేశాడు? ఇస్సాకు ఏం చేశాడు? ఆయన మాటను విన్నాడు, ఆ దేశం అందుండి ఇత్తనం వేశాడు, 100 ఫలాన్ని పొందాడు. ప్రేమిన సోదరి సోదరుడా, ఆలోచిస్తున్నావా? వినాలనిపిస్తుందా ఆయన మాట? నీకున్న స్థితిగతులు, నీ వంశము, నీ కులము, నీ గోత్రము, నీ పేరు ప్రతిష్ట ఒక్కసారి పక్కన పెట్టితే నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు మేలు పొందుతావు, నువ్వు దీవించబడతావు, నీ వంశం అభివృద్ధి అవుతుంది.
నువ్వు స్వస్థత పొందుతావు. నాకెందుకు అనుకుంటే నీ ఇష్టం. చివరి మాట చెప్తాం, ప్రార్థన చేస్తాం. చూడండి, ఆదికాండం 26వ అధ్యాయము 24వ వచనం. ఆదికాండం 26వ అధ్యాయము 26వ అధ్యాయము 24వ వచనం. అక్కడ నుండి అతడు బెర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనక భయపడకము నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి. ఈరోజు తల్లిదండ్రి రక్షణ బట్టి వారి పిల్లల్ని కాపాడాలనుకుంటున్నాడు దేవుడు. ఈరోజు దేవుని మాట విన్న తల్లిదండ్రుని బట్టి ఆ వంశాన్ని నిలబెట్టాలనుకుంటున్నాడు దేవుడు. నా దాసుడైన అబ్రహాముని బట్టి నేను నిన్నేం చేయాలనుకుంటున్నా? ఆశీర్వదించాలనుకుంటున్నా. నీ సంతానం విస్తరింపజేసేదనని చెప్పాను. ఈ రాత్రి గనక విజయరాజు వారి కుటుంబ సభ్యులు సంపూర్ణంగా దేవుని మాట వింటే చెప్పండి, ఇవన్నీ వారివే. ఈ రాత్రి ఎవరైతే ఈ మాటలు వింటారో వారి జీవితంలో ఇవన్నీ పొందుతారు. చివరికి అంటున్నాడు ఆయన, విపరీతమైన శాపంలో విలయతాండమాడుతున్నప్పుడు దేవుని మాట వింటావా? నీ స్కూల్ అయినా, నీ వ్యాపారమైన, నీ వ్యవసాయమైన, నీ ఆరోగ్యమైన, నీ ఉద్యోగ ప్రయత్నాలైనా, నీ వ్యాధిగ్రస్త జీవితంలో నీ అప్పులు, కోర్టు కేసులు, సమస్యలు, ఏ సమస్యతో నువ్వు వేదన చెందుతున్నావో అవన్నీ తీరిపోతాయి. చివరికి అంటున్నాడు, చూడండి ఏమంటున్నాడు. 26వ అధ్యాయంలో 3వ వచనం, 2వ వచనం నా మాట వినమని చెప్పాడు. 3వ వచనం ఏం జరిగింది చూడండి. ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదను. నిన్ను ఆశీర్వదిస్తా. పొందాలనుకుంటున్నావా ఈ ఆశీర్వాదం? దేవుని మాట వింటే ఆశీర్వాదం. దేవుని మాట వింటే నీ జీవితంలో ఎన్ని రకాల మేలులు ఉన్నాయో చూడండి. వినాలనుకుంటున్నావా? కరువులో పోషింపబడతావు. దేవుని మాట వింటే నీ వ్యాధి ఏదైనా స్వస్థత పొందుతావు. దేవుని మాట వింటే నీ జీవితంలో ఎన్ని నష్టాలున్నా నష్టంలో, వ్యవసాయంలో నువ్వు ఆశీర్వదించబడతావు, మేలు పొందుతావు. దేవుని మాట వింటే నువ్వు ఆశీర్వదించబడతావు. ఒక ఆయన కోరుకుంటున్నాడు, అయ్యా అలాగే నువ్వు చెప్పినట్టే నేను నీ మాట వింటా, మరి నా సంగతి ఏంటి, నా కుటుంబ సంగతి ఏంటి, నా పిల్లల సంగతి ఏంటి అని అడిగినట్టుకుంది. చూడండి, చదవండి ఆ మాట. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. నేను నీ మాట వింటాను, మరి నాకేంటి లాభం, నా పిల్లల సంగతి ఏంటి, నా వంశం సంగతి ఏంటి, నా కుటుంబం సంగతి ఏంటి అడుగుతున్నాడు ఆయన. దయచేసి నీ దాసుడైన నా కుటుంబం నిత్యం నీ సన్నిధిలో ఉండినట్లుగా దాన్ని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా నువ్వు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యం ఆశీర్వదింపబడును గాక. ఒక తీర్మానంలోకి వచ్చాడు, ఒక ఆనందంలో ఉన్నాడు. ఈ రాత్రి కూడా నీ కుటుంబం ఇలాగ ఉండాలని కోరుకుంటున్నావా? ఇవన్నీ పొందాలంటే నువ్వేం చేయాలా? సూక్ష్మంలో మోక్షం. ఇంకా యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే నాకు కాదులు అనుకోబోబాక. ఇవన్నీ నువ్వు పొందాలంటే ఇదే నీకు అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. నిన్ను బాగు చేయడానికి, నిన్ను స్థిరపరచడానికి, నిన్ను కాపాడడానికి, నిన్ను యోగ్యమైన వ్యక్తిగా నిలబెట్టడానికే, తలెత్తుకొని తిరిగేలా చేయడానికే, ప్రాణప్రాప్తుడిగా తిరిగి సజీవుడిగా ఉండడానికే, స్వస్థత పరచడానికే, మరణం నుండి నేను విముక్తిని చేయడానికే యేసుక్రీస్తు ప్రభు 2022 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి, నీవు నేను చేసిన చేతులతో చేసిన తప్పిదాన్ని బట్టి ఆయన చేతుల్లో మేకులు కొట్టబడుతూ వచ్చాయి. చెడు ప్రదేశాలు వెళ్ళిన చేత ఆయన కాళ్ళలో మేకులు కొట్టబడుతూ వచ్చాయి. చెడు ఆలోచన పడి తలలో ముల కిరీటము, డొక్కలో బల్లెపోటు, నాగలి చాల వలె కొరడా చేత వీపు దున్నబడుతూ వచ్చింది. పాముకైతే కూరలోను, తేనికైతే కొండిలో విషయం ఉంటుంది, కానీ మానవుడికి నిలువెల్లా విషయం ఉంది కనుక యేసుక్రీస్తు ప్రభు దేహమంతా చీల్చబడింది, సిలువ వేయబడుతూ వచ్చాడు, చివరి రక్త బట్టంతా ధారపోస్తూ వచ్చాడు నీ కొరకు ఆ ప్రజాపతి, నీ కొరకు ఆ పరంజీవుడు. ప్రియమైన సోదరి సోదరా, నమ్ముతున్నావే మాట? నువ్వు నమ్మినట్లయితే ఆయన ఇప్పుడే నీ హృదయంలో చేర్చుకో. అయ్యా నువ్వు నాకు కావాలి, నేను నీ మాట నమ్ముతున్నాను, నిన్ను చేర్చుకుంటాను, నీ మాటకు లోబడతాను,
నాకు ఒక నూతన జీవితాన్ని ప్రసాదించు, నాకు స్వస్థత కలిగించు, నా అప్పులు తీర్చు, నా సమస్యలు తీర్చు, నన్ను బాగు చేయి, నన్ను బ్రతికించు, నన్ను ఆదుకో, నన్ను కాపాడు అని రాత్రి నువ్వు అడిగితే, నీ కులము, గోత్రము, వంశము అన్నీ ఒక్కసారి ప్రక్కన పెట్టగలిగితే అద్భుతంగా యేసునాథుడు ఈ రాత్రి నీ హృదయంలోకి రావటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మాట నువ్వు విన్నట్లయితే ఈ ఆశీర్వాదాలన్నీ నువ్వు పొందుకుంటావు. కావాలని కోరికుందా? మోకరించండి. ఈ ఆశీర్వాదాలన్నీ కావాలంటే ఆయన మాట వింటే చాలు. వినాలని ఇష్టపడుతున్నావా సహోదరి సోదరా? ఇంకా యేసుక్రీస్తుకు నీ హృదయంలో చోటు ఇవ్వలేదా? ఎంతకాలం ఈ తిప్పలు పడతావు? ఎంతకాలం బాధలు అనిపిస్తావు? ఎంతకాలం వేదన చెందుతావు? ఎంతకాలం ఏడుస్తావు? నా సమస్యలు తీర్చే నాదుడే లేడా విశ్వంలో? ఎంతకాలం అంగలారుస్తావు? ఎక్కడికెక్కడ తిరుగుతావు? ఎక్కడికి వెళ్ళని అవసరం. నీవు ఉన్న చోటనే మోకరించి, అయ్యా నేను నీ మాట విన్నాను, నీకు లోబడతాను, నిన్ను చేర్చుకుంటాను, నా జీవితం, నా కుటుంబం, నా వంశాన్ని బాగు చేయి, నా ఆరోగ్యాన్ని బాగు చేయి, నా సమస్యలు తీర్చంటే దేవుడు ఇప్పుడే రాత్రే తీర్చి నీకు మంచి ఆరోగ్యం ఇచ్చి, మంచి భవిష్యత్తునిచ్చి, నిన్ను ఆశీర్వదించి, నిత్య నరకం తప్పించి నిత్య రాజ్యానికి నిన్ను వారసునిగా చేయాలని ఇష్టపడుతున్నాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. పాపు